దేవునికి మహిమ కలుగును గాక. మరి నన్ను ప్రేమతో ఈ స్థలానికి ఇలా ఇన్వైట్ చేసిన పాస్టర్ గారు సుజ్ఞాన్ రావు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి వారు నాకు చాలా కాలం నుండి పరిచయం. మేము అప్పుడప్పుడు మీటింగ్స్లో కలుసుకుంటూ ఉంటాం, మరి మాట్లాడుకుంటూ ఉంటాం. వారితో పాటు ఈ రాత్రి మీ మధ్యన దేవుని వాక్యముతో నిలవటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను చాలా ఘనంగా ఎంచుతూ దేవుణ్ణి నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఒకసారి మనం అందరం దేవునికి స్తోత్రం చెప్తామా అండి? దేవునికి మహిమ. అలాగనే పెద్దలు మరి నాన్నగారి గురించి చెప్పారు. 98 సంవత్సరాలు మరి అంత గొప్ప దైవ సేవకులతో సహవాసం చేయటం గొప్ప ధన్యత. దేవునికి స్తోత్రము. మరి ఆ తండ్రి గారిని బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తూ వారికి ప్రత్యేకమైన వందనాలు. దేవుడిచ్చిన దీర్ఘాయు వారికి మరి దేవుని యొక్క కృప అన్నమాట. దేవునికి స్తోత్రము. అలాగనే పాస్టమ్మ గారిని బట్టి, సంఘము, మీ అందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. 2-3 దినాల నుంచి బహుశా ఈ ఉపవాస ప్రార్థనలు, ఇది ఎన్నో రోజండి? 5వ రోజు. మొత్తం 7 రోజులేమండి. 7 రోజులు. నిజంగా 7 దినాలు దేవుని సన్నిధిలో మీరు ఉపవాసం ఉండి వాక్యం వింటూ ప్రార్థన చేస్తున్నారు అంటే అది నిజంగా చాలా గొప్ప విషయం. మీ అందరిని బట్టి నేను సంతోషిస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రము. బహుశా మీలో కొంతమంది కంటిన్యూగా కొన్ని రోజులు ఉపవాసం ఉండొచ్చు. ఒక పూటైనా మీలో కొంతమంది ఉపవాసం ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఏమండి, ఉపవాసం ఉండటం చాలా మంచిది. కొంతమంది ఉపవాసం ఉండటానికి భయపడతారు, కానీ ఒక పూటైనా ఉపవాసం ఉండాలట డాక్టర్ గారు చెప్తున్నారు. ఏమండి, కాబట్టి అది భౌతికంగా మన శరీరానికి మేలు చేస్తుంది. ఆత్మీయంగా దేవునితో కూడా మనం కొంత సమయం స్పెండ్ చేయటానికి దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తారు ఇలా ఉపవాస ప్రార్థనల ద్వారా. తర్వాత ఈ సంఘము మరి ఇంత అనుభవనీయులైన దైవ సేవకులు తండ్రి గారిని బట్టి, అలాగనే మరి సుజ్ఞానం గారిని బట్టి దైవ సేవకులు దేవుని వాక్యాన్ని మీకు చక్కగా బోధించే దైవ సేవకులు కనుక నేను ఈ రాత్రి కొత్త విషయాన్ని ఏం చెప్పను, కానీ కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మరి మీరందరూ కూడా నాతో ఏకీభవించాలని కోరుతూ ఉన్నాను. మీరు నా కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. గుర్తొచ్చినప్పుడు ఏమండి, పాస్టర్ గారు చెప్పినట్లుగా నా పేరు ఐసెక్, కాకినాడలో పరిచర్య చేస్తున్నాను. దేవుడు మాకిద్దరు అమ్మాయిలు ఇచ్చారు. 2 అమ్మాయిలు వివాహం అయిపోయింది. పెద్దమ్మాయి వారు పరిచర్యలో ఉంటూ ఉన్నారు, చిన్న ఉద్యోగంతో పాటు పరిచర్యలో ఉంటూ ఉన్నారు. చిన్నమ్మాయి వాళ్ళు మరి బెంగళూరులో ఉంటూ ఉన్నారు. వారు కూడా పరిచర్య కొరకు రావాలని నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మమ్మల్ని అంచెంచులుగా నిలవబెట్టి ఈ 2025 అక్టోబరు 2వ తేదీ వరకు ఇలా ఉన్నాను అంటే అది దేవుని యొక్క కృప. నేను చాలాసార్లు మరణపు అంచుల వరకు వెళ్ళానండి. దేవుడు నన్ను అద్భుతంగా బ్రతికించాడు. కనుక నాకు దేవుని మీద అపారమైన నమ్మకం ఉంది. దేవుడు అంటే ఎవరో అన్నది తెలుసుకోవటానికి దేవుడు కృప చూపిస్తా ఉన్నాడు. ముఖ్యంగా నేను పాస్టర్ గారి అబ్బాయినే, కానీ
మారు మనసు లేకుండా జీవిస్తూ ఉన్న సమయంలో మా అమ్మగారు నా కొరకు ప్రార్థన చేసేవారు. చాలా నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ప్రార్థించే తల్లిదండ్రులు వారి పిల్లల్ని దేవుడు ఒక మంచి స్థితిలో దేవుడు ఉంచుతాడు. నమ్మేవారు ఒకసారి దేవుడికి స్తోత్రం చెప్తారు. అందువలన ఇక్కడ ఉన్న చాలా మంది తల్లిదండ్రులకి నేను జ్ఞాపకం చేసేది, మీ పిల్లల కొరకు ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఎందుకు అంటే ఈ దినాలు చాలా భయంకరమైన దినాలండి. యవనస్తులు తొట్టిల్లిపోతూ ఉన్నారు. ఏమండి, చాలాసార్లు యవనస్తులు మనకి బాగానే కనిపిస్తారు, కానీ వారు మాత్రము అపవాది ఎప్పుడు వారిని ఎలా లోకంలోనికి లాగాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. అందువలన యవనస్తులను మనం ఎప్పుడు ప్రార్థనలో ఎత్తి పట్టుకోవాలి. ప్రార్థన అన్నది గొప్ప కవచం అన్నమాట. కాబట్టి మా తల్లి యొక్క ప్రార్థన నన్ను ఎంతగానో మరి బలపరిచి, నేను డిగ్రీ చదివిన తర్వాత సేల్స్ ట్యాక్స్లో చిన్న ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని, టెంపరీగా అన్నమాట. ఎప్పటికైనా పర్మనెంట్ అవుద్దని చేస్తూ ఉన్న సమయంలో నన్ను మా నాన్నగారు కనిపెట్టి బలవంతంగా బైబిల్ స్కూల్కి పంపించారు. నన్ను బలవంతంగా అన్నమాట. నేను అందువల్లనే ఎక్కువగా యవనస్తుల కొరకు పరిచర్య చేయటానికి ఇష్టపడతా ఉంటాను. యవనస్తులు మామూలుగా అనుకుంటారు, కానీ మారు మనసు పొందామని వారి యొక్క మనస్సులో ఏముందన్నది దేవునికి మాత్రమే తెలుసు. కాబట్టి నేను అలా బైబిల్ స్కూల్కి వెళ్ళి కేరళలో మారు మనసు పొందాను. మారు మనసు పొందిన తర్వాత దేవుడు నన్ను అక్కడ పట్టుకున్నాడు. తర్వాత నేను పరిచర్యలోనికి రావటానికి దేవుడు కృప చూపించారు. ఈ 33 సంవత్సరాలు దేవుడు నన్ను పరిచర్యలో నడిపిస్తా ఉన్నారు. ఈ 33 సంవత్సరాలు దేవుడు అనేకమైన విషయాలు నాకు నేర్పించారు, ఇంకా నేర్పిస్తూనే ఉన్నారు. నేను నేర్చుకుంటూనే ఉన్నాను. ఈ రాత్రి దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. కనుక దేవుని బిడలముగా చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, నేను మందిరానికి వస్తున్నాను, వాక్యం వింటున్నాను, ప్రార్థన చేస్తున్నాను అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఏదో ఒక మతపరమైన యాక్టివిటీస్, మందిరానికి రావటం, పాటలు పాడటం, వాక్యం వినటం, కానుక వేయటం, వెళ్ళిపోవటం, అది మాత్రమే కాదు దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది. మనము దేవుణ్ణి అధికముగా తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నా ప్రజలు దేవునిని గూర్చిన జ్ఞానము లేకపోవటం వలన వారు నశించిపోతున్నారు అని ప్రవక్త చెప్తాడన్నమాట. దేవుని ప్రజలు దేవుని యొక్క జ్ఞానము చేత నింపబడాలి. రాత్రి నేను అదే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈ దినాల్లో చాలా మంది బలహీనులు అయిపోవటానికి గల కారణం ఏమిటంటే, విశ్వాస జీవితంలో కృంగిపోవటానికి గల కారణం ఏమిటంటే, అనేక సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నారు. చాలా మందికి చాలా ప్రసంగాలు తెలుసు. ఈ మధ్యకాలంలో ప్రసంగాలకి కొరత లేదండి. ఎందుకో తెలుసా? సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే యూట్యూబ్లో కొన్ని వేల ప్రసంగాలు ఉన్నాయి, కొన్ని వేల ప్రసంగాలు. ఏమండి, ప్రసంగాలకి ఏమీ కూడా కొరత లేదు. ఈ మధ్యకాలంలో చాలా మంది యవనస్తులు కూడా ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. కనుక నేను ఏం అర్థం చేసుకున్నాను అంటే, ఈ దినాల్లో ప్రజలకి ప్రసంగాలు కాదు కావాల్సింది. ఈ దినాల్లో దేవుని ప్రజలమైన మనకు దేవునిని గూర్చిన జ్ఞానము అవసరమై ఉన్నది. దేవునిని గూర్చిన జ్ఞానం.
ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్, దేవునిని గూర్చిన జ్ఞానం ఉన్నట్లయితే మన జీవితాలు ఒక ఆశీర్వాదకరముగా తీర్చబడతాయి. మనము ఈ భూమి మీద ఆశీర్వాదకరంగా ఉంటాం. ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత మనము ప్రభువుతో పాటు ఉంటాం. అది మన యొక్క గమ్యం అన్నమాట. యేసు ప్రభు నమ్ముకోవటానికి గల కారణం ఏమిటంటే, మొదటిది ఈ భూమి మీద దేవుని కొరకు సాక్షులుగా ఉండటం. ఈ భూమి మీద దేవుని కొరకు సాక్షులుగా ఉండటం. రెండవది ఏమిటంటే, ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత ప్రభువుతో పాటు మనం ఉండాలి. మీకు ఎంతమందికి అర్థమైందా మీకండి? అంతేగాని యేసు ప్రభు నమ్ముకున్నది ఏదో ఇల్లు కట్టుకోవటానికో, లేకపోతే పెళ్లి చేసుకోవటానికో, లేకపోతే ఏదో కొద్దిగా బంగారం సంపాదించుకోవటం కొరకు. ఇందాకడితే బాగుంది నాయన, ఎవరు అదే సౌండ్ అండి, కొద్దిగా ఎక్కువ అయిందండి. యేసు ప్రభుని మనం ఎందుకు నమ్ముకుంటూ ఉన్నామంటే రెండు ప్రధానమైన విషయాలు. మొదటిది, ఈ భూమి మీద మనం సాక్షులుగా ఉండాలి. అందరూ చెప్పండి, ఎవరికి సాక్షులుగా ఉండాలి? దేవునికి సాక్షులుగా ఉండాలి. మన జీవితం దేవుణ్ణి చూపించాలి. నా జీవితము దేవుణ్ణి చూపించాలి. చెప్పండి, అందరూ చెప్పాలి, నా జీవితము దేవునిని చూపించాలన్నమాట. యేసు ప్రభువారు తన శిష్యులతో అదే చెప్పారు, మీరు నాకు సాక్షులయ్యుందురు, మీరు నాకు సాక్షులయ్యుందురు. శిష్యుల యొక్క ఆలోచన వేరు. శిష్యుల యొక్క ఆలోచన ఏమిటంటే, ఇక యేసు ప్రభువారు ఫైనల్ గా వారితో మాట్లాడుతూ ఉన్నారు. అపొస్తల కార్యములు 1వ అధ్యాయములో మనం చదువుతా ఉన్నాం అన్నమాట. ఇంచుమించుగా 40 దినాలు ఆయన మరణము నుండి లేచిన తర్వాత, పునరుద్ధానుడై లేచిన తర్వాత 40 దినాలు వారికి క్లాసులు తీసుకున్నారు. 40 దినాలు. మెయిన్ అంశం ఏంటంటే, ప్రధానమైన అంశం పరలోక రాజ్యమును గూర్చిన విషయములు ప్రభువారు శిష్యులకి నేర్పించారు. 40 దినాలు. ఈ 40 దినాలు వారికి చెప్పిన తర్వాత యేసు ప్రభువారు ఒక మాట అన్నారు, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు మీరు కనిపెట్టండి అని ప్రభువారు చెప్పారు. చెప్పిన తర్వాత మనం చదువుతూ ఉన్నాం ఏమిటంటే, ఆ క్రిందకి అపొస్తల కార్యములు 1వ అధ్యాయము 6వ వచనము చదవండి. ఏమండి, 4వ వచనములో యేసు ప్రభువారు చెప్పారు, మీరు వాగ్దానము కొరకు కనిపెట్టండి, వాగ్దానము కొరకు కనిపెట్టండి. 40 దినాలు క్లాసులు చెప్పిన తర్వాత ప్రభువారు చెప్పిన మాట అన్నమాట, మీరు వాగ్దానము కొరకు కనిపెట్టండి. క్లాసులు అయిపోయిన తర్వాత మీరు వెళ్ళిపోవద్దు, యెరూషలేములోనే ఉండండి, యెరూషలేములోనే ఉండండి. మీరు చూస్తున్నారా వాక్యం 4వ వచనములో, మీరు యెరూషలేములోనే ఉండండి, వాగ్దానము కొరకు మీరు కనిపెట్టండి అని ప్రభువారు చెప్తే, వారు 6వ వచనములో ప్రభువుని అడుగుతా ఉన్నారు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలీయునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా? ఏమండి, నేను అనుకుంటున్నాను ఈ 40 రోజులు కూడా ప్రభువారు
దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు ప్రమాణములను చూపించి తను తాను సజీవునిగా కనుపరుచుకుంటే ఆయన సబ్జెక్టు వేరు, వీళ్ళ ఆలోచన వేరన్నమాట. చర్చిల్లో అదే జరుగుతుంది. పాస్టర్ గారి ప్రసంగం వేరు, కూర్చున్న వారి మనసుల్లో ఉన్న ఆలోచనలు వేరన్నమాట. ఒక్కొక్కసారి మనం ఎలా కూర్చుంటామంటే ఫోన్ మోగితే ఫోన్ పట్టుకొని వెళ్ళిపోదామని చెప్పి వెయిట్ చేస్తా ఉంటాం. అయ్యి బాబోయ్ ఈయన బుర్ర తినేస్తున్నాడు అని చెప్పి రెడీగా ఉంటారు. నెమ్మదిగా పాస్టర్ గారు వాక్యం చదివించడానికి తల వంచితే కొంతమంది నెమ్మదిగా జారిపోతా ఉంటారు. ఏమండి, నాకు యవనస్తుల గురించి బాగా తెలుసు. ఎందుకంటే నేను కూడా ఒకానొకప్పుడు యవనస్తున్నే కాబట్టి. ఏమండి, అందువలన యవనస్తులంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మరలా నేను యవనస్తుని అవ్వలేను కాబట్టి. ఏమండి, నెమ్మదిగా నెమ్మదిగా నేను ముసలోడిని అయిపోతున్నాను. అందువలన మరలా పోగొట్టుకున్న ఆ ఆరోగ్యం కానీ, పోగొట్టుకున్న ఆ కాలము కానీ మరలా తిరిగి రాదన్నమాట. రాదు. యేసు ప్రభు ఏమో వారికి పరలోకము గురించి బోధిస్తున్నారు, శిష్యులేమో వారు ఇహ సంబంధమైన రాజ్యమును గురించి ఆలోచిస్తున్నారు. ఇహ సంబంధమైన వాటి గురించి ఆలోచిస్తా ఉన్నారు. ఈ రాత్రి నాకు తెలియదు కానీ మీ మనసుల్లో ఉన్న ఆలోచన మన మధ్యనున్న దేవునికి తెలుసు. ఇక్కడ కూర్చున్న మనందరి హృదయాలను నా దేవుడు చూస్తూ ఉన్నాడు. నేను నమ్ముతున్నారా? చెప్పండి. మనందరి హృదయాలను దేవుడు చూస్తా ఉన్నాడు అన్నమాట. అందువల్లనే శిష్యులు అడుగుతా ఉన్నారు, ప్రభా ఈ కాలమందు ఇశ్రాయేలీయులకు, ఈ కాలమందు బై దిస్ టైం అంటే నువ్వు ఎలాగూ చనిపోయావు, పునరుద్ధానుడు అయ్యావు, నీ కొరకు మేము ఎక్స్పెక్ట్ చేసింది మేము పొందుకోగలమా? అప్పుడు యేసు ప్రభువారు చెప్తూ ఉన్న జవాబు చాలా అద్భుతమైన జవాబు అన్నమాట. ఆయన ఏమన్నారంటే, కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. కాలములు సమయములు. ఈ రాత్రి ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, మనను గూర్చిన కాలము, మనలను గూర్చిన సమయము తండ్రి తన స్వాధీనములో ఉంచుకొని ఉన్నాడు. చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు, నాకు ఎప్పుడు బెటర్ లైఫ్ వస్తుందండి, ఎప్పుడు నాకు మంచి జరుగుద్దండి. గత 10, 20, 30, 40 సంవత్సరాల నుంచి నేను శ్రమలే అనుభవిస్తా ఉన్నాను, ఎప్పుడు నా జీవితం బాగుపడుతుంది అని చాలా మంది అనుకుంటా ఉంటారు. నేను మందిరానికి వచ్చి 5 సంవత్సరాలు అయిపోతుంది, నేను మందిరానికి వచ్చి 10 సంవత్సరాలు అయిపోతుంది, నేను ప్రార్థన చేస్తున్నాను, కానీ నా జీవితంలో మంచి ఎప్పుడు జరుగుతుంది, మంచి ఎప్పుడు జరుగుతుంది, నా జీవితంలో ఏమైనా మార్పు వస్తుందా అని చెప్పి చాలా మంది ప్రభువుని అడుగుతా ఉంటారు. ఈ రాత్రి బహుశా అలా అడిగేవారు ఇక్కడ ఉండొచ్చు. నా భర్త ఎప్పుడు మారుతాడండి, నా పిల్లలు ఎప్పుడు మారుతారండి, నాకు ఎప్పుడు మంచి జరుగుద్దండి అని చాలా మంది అనుకుంటా ఉంటారు. కానీ ఈ రాత్రి ప్రభు చెప్తూ ఉన్న మాట ఏమిటంటే, కాలములు సమయములు
తన తండ్రి స్వాధీనములో ఉన్నవి. నేను ఎప్పుడూ నమ్ముతూ ఉంటాను, దేవుని దగ్గర ఒక ప్లానర్ ఉంది, దేవుని దగ్గర ఒక క్యాలెండర్ ఉంది. మనలను గూర్చి దేవుని దగ్గర ఒక ప్రణాళిక ఉంది. మనందరిని గూర్చి ఒక ప్రణాళిక దేవుని దగ్గర ఉంది. ఎంతమంది నమ్ముతున్నారండి? నేను చెప్పిన మాట మీకు అర్థమైందా అండి? దేవుని దగ్గర ఒక ప్లానర్ ఉందన్నమాట. మన పేరు రాసి మన పేరు క్రింద దేవుడు ఒకవైపేమో మన కొరకు దేవుడు సిద్ధపరిచినవన్నీ రాసి పెడతా ఉన్నాడు. వాట్ ఆల్ థింగ్స్ వీఆర్ గోయింగ్ టు రిసీవ్. మనం దేవుని దగ్గర నుంచి ఏదైతే పొందుకోబోతున్నామో అవన్నీ దేవుడు రాస్తా ఉన్నాడు. ఇంకొకటి, మనం దేవుని కొరకు ఏం చేస్తున్నాం? మనము దేవుని కొరకు ఏం చేస్తున్నాం? అందరు ఇక్కడ ఉన్నారా? కొంతమంది కళ్ళు మోస్తున్నారు ప్రార్థన కొరకు, లేకపోతే కాబట్టి నేను ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటాను, కింద కూర్చొని నిద్రపోయినా పర్లేదు కానీ కుర్చీలో మాత్రం కూర్చొని నిద్రపోద్దు. ఎందుకంటే కుర్చీలు ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో మనకు తెలియదు. అవన్నీ ప్లాస్టిక్ కుర్చీలండి అండి, అందువలన జాగ్రత్త అండి. ఎవ్వరు కొంతసేపు నాకు ఫాస్ట్ గా టైం చెప్పారు, ఆ టైము బహుశా నేను అటు ఇట్లో ముగించేస్తాను. ఏమండి, మన గురించి ఒక ప్లానర్ అన్నమాట. ఒకవైపేమో దేవుడు మనకు ఇవ్వబోతున్నాం అన్నమాట. మన ఏమండి, బాల్యములో ఉన్నప్పుడు, మనము యవనములోనికి వచ్చినప్పుడు, మనము యవనము నుంచి కౌమార్యములోనికి వచ్చినప్పుడు, వృద్ధాప్యంలోనికి వచ్చినప్పుడు దేవుడు ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా ఆయన చక్కగా రాసి పెట్టాడు అన్నమాట అండి. నమ్మేవారు దేవునికి స్తోత్రం చెప్పాలి. నా కొరకు దేవుని యొక్క ఆలోచనలు గొప్పవి. చెప్పన్న మాట, నా కొరకు ఆయనకున్న తలంపులు అతి విస్తారమైనవి అని కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు కదండి. విస్తారమైన ఆలోచనలు, ప్లాన్స్ అన్నమాట. మన పట్ల మన తల్లిదండ్రులకు కూడా అన్ని ఆలోచనలు ఉండవు, కానీ నా దేవునికి మన పట్ల బహు విస్తారమైన ఆలోచనలు ఉన్నాయి. ఈ ఆలోచనలన్నీ కూడా నెరవేర్చబడాలి అన్నదే దేవుని యొక్క ఆలోచన కూడా. బట్ సమస్య ఏమిటంటే, మనము ఎలాగున్నాం, మన పరిస్థితి. ఏమండి, ప్రక్కన ఇంకొక లిస్ట్ కూడా ఉంది. మత్తయి సువార్తలో ఒక చక్కని మాట యేసు ప్రభువారు చెప్తూ ఉన్నారు. మీరు చాలాసార్లు చదివి ఉంటారు. 6వ అధ్యాయములోనండి, మత్తయి సువార్త 6వ అధ్యాయములో ఆ మాటను మనము లాగా చదువుతూ ఉన్నాం. ఏమండి, 32వ వచనము. ఇవన్నీ మనకు కావలియునని. మీరు అందరూ చదవరే? ఇవన్నీ మనకనండి అక్కడ. మీరందరూ మీకు అని నాకు ఒక్కడికే కావాలనుకుంటున్నారు మీరు. అవునండి, మనందరం ఓకే కలెక్టివ్గా ఇవన్నీ అలా మాకంటారు, ఐదర్ మీకు అంటున్నారు లేకపోతే మాకు అంటున్నారు. మనకు ఇవన్నీ మనకు. ఏవన్నీ? మరలా ఇవన్నీ అనొద్దు. ఏవన్నీ? ఈ భూమి మీద మనకు అవసరమైనవన్నీ. ఈ భూమి మీద మనకు అవసరమైనవన్నీ అన్నమాట.
మీకు ఏదేది అవసరమో మీరు ఒక కాగితం తీసుకొని రాయాలండి. ఎప్పుడైనా రాస్తున్నారా మీరు? మాట్లాడరే? పెళ్ళి కాని అమ్మాయిలు, పెళ్ళి కాని అబ్బాయిలు వాళ్ళు పేపర్ మీద రాయాలన్నమాట, నాకు ఇలాంటి అబ్బాయి కావాలి, నాకు ఇలాంటి అమ్మాయి కావాలి, చాలా అందమైన అమ్మాయి, అవండి ఎర్రగా ఉన్న అమ్మాయి, అవండి తర్వాత ఇంకా ఇవన్నీ కూడా. ఒకసారి ఒక అబ్బాయి తనకు కావలసిన అమ్మాయి ఎలాగుండాలో అంతా రాసి కంప్యూటర్కి కమాండ్ ఇచ్చాడట, ఇలాంటి అమ్మాయి నాకు కావాలని. ఆ కంప్యూటర్ ఒక ఫోటో చూపించిందట, ఇది కళ్ళు తిరిగిపోయినాయి. అన్ని క్వాలిటీస్ ఉన్న అమ్మాయి మదర్ తెరీసా గారట. ఏమండి, వీడు మళ్ళా కంప్యూటర్ని అడగలేదట ఏమీ. ఏమండి, ఈ మధ్యకాలంలో మనకి ఏది కావాలన్నా ఏఐ, తర్వాత చాట్ చాట్ అసలు చాట్ ఎప్పుడో వచ్చింది మనకి, దానికి జీపీటీ అనా ఏదోటి. ఏమండి, వీటిని మనం తెగ అడుగుతున్నాం. పాపం పెద్ద వయసు వాళ్ళు అమ్మగారులకి ఏం తెలియదు ఇదేటో. ఏమండి, పిల్లలందరికీ తెలుసను. మనకి ఏం కావాలో వీటిని అడుగుతున్నాం, కానీ మీరు ఎప్పుడైనా నీకు కావాల్సింది ఒక పేపర్ మీద రాసి ప్రభువా ఇది నాకు కావాలి అని చేయబెట్టి మనం ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? పేపర్ మీద చేయబెట్టి ప్రార్థన చేయాలి. ప్రభువా నాకు ఇది కావాలి, ఇవన్నీ మనకు అవసరమని నా పరలోకపు తండ్రికి తెలియను. మనకు ఏది అవసరమో అదంతా కూడా, ఎందుకంటే వాక్యం నమ్మదగినది. మన మాటలైతే తప్పిపోతా ఉంటాయి, ఒక మాట చెప్తాం రేపు మర్చిపోతాం. కానీ దేవుడు అలా కాదు, ఆయన మాట ఇచ్చినట్లయితే ఆయన నెరవేర్చేవాడు. ఏమండి, ఇవన్నీ మీకు అవసరమని మన పరలోకపు తండ్రికి తెలియను. క్రిందకండి. కాబట్టి మీరు అది చాలా ప్రాముఖ్యమైంది. ఇవన్నీ మనకి అవసరమని మన పరలోకపు తండ్రికి తెలియను. ఆయన కూడా మనకి ఇవన్నీ అనుగ్రహించబోతున్నాడట. 33వ వచనములో మనం చదువుతూ ఉన్నామన్నమాట అండి. ఏమండి, అప్పుడు మనము ఆ 33వ వచనం మొదటి మాటల్ని చాలా మంది కొట్టేస్తా ఉంటారు. అప్పుడు మనకు అవన్నీ అనుగ్రహింపబడును అన్నాడు యేసయ్య. మరి దేవుడు ఎందుకు ఇవ్వటం లేదు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు మనకు ఇవ్వాలి అంటే మొదట ఏం చేయాలి చెప్పండి? ఆయన రాజ్యమును వెతకాలి. ఎవరిని వెతకాలి? ఆయన రాజ్యమును వెతకాలి. ఇహ సంబంధమైన రాజ్యము కాదు ఆయనది. ఆయన రాజ్యము పరలోక సంబంధమైనది. పరలోక సంబంధమైనది. అవునండి, చాలా మంది ఇహ సంబంధమైనవి వెతుకుతూ ఉంటారు. కానీ ఆయన అంటా ఉన్నాడు, ముందు మీరు ఆయన రాజ్యమును నీతిని, seek the kingdom of God and his righteousness. ఆయన నీతి చెప్పాలి, ఆయన నీతి. ఏమండి, దేవుని రాజ్యము పరసంబంధమైనది అన్నమాట. నేను అంటాను, దేవుని యొక్క రాజ్యమును గూర్చిన ఆలోచన ఏమిటంటే ఈ భూమి మీద నుండి మనము రక్షింపబడటం,
మనం రక్షింపబడ్డాం. ఏమండి, ఈ భూ సంబంధమైన ఆలోచనల నుండి మనము రక్షింపబడాలి. ఈ భూమి మీద మనము జీవిస్తున్నప్పటికీ, ఈ భూమి మీద మనము, అందరూ చెప్పండి, ఈ భూమి మీద మనము జీవిస్తున్నప్పటికీ మనము ఈ భూమికి సంబంధించిన వారము కాదన్నమాట. ఈ భూమి మీద జీవిస్తున్నప్పటికీ ఈ భూ సంబంధమైన వారము కాదు మనం. నమ్ముతున్నారా మీరు? ఎవరు మాట్లాడటం లేదు. ఏమంటే భూ సంబంధమైన వాటిని కూర్చిన ఆలోచన, చాలా మంది ఆలోచన ఏమిటంటే, ఏమంటే ఈ భూమి మీద భౌతికమైనవి బంగారము, వెండి, డబ్బులు, వస్త్రాలు, వీటి మీదే మనస్సు అన్నమాట అండి. చాలా మందికి వాటి మీదే మనస్సు ఉంటాం. ఇప్పుడు చాలా మంది వాటి మీదే మనసు పెడతా ఉన్నారు. దైవికమైన వాటి మీద చాలా మంది మనసు పెట్టడం లేదు. ఆయన నీతిని, అంటే నీతి అంటే యేసు ప్రభు అన్నమాట. నీతి అంటే ఎవరు? యేసు ప్రభువేనండి. ఏమండి, ఆయనను వెతకటము అంటే, నీతిని వెతకటము అంటే యేసయ్యను వెతకటమే. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా అండి? యేసయ్యను మనము వెతకటమే. మనల్ని దేవుడు ఈ భూమి మీద పెట్టింది ఈ లోకములో ఉన్న వాటిని ఎంజాయ్ చేయటానికి కాదు. మీరు ఎంతమంది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేవుని వాక్యం చెప్తా ఉంది, మనం ఈ లోకములో ఉన్న వాటిని ఆస్వాదించటానికి, ఈ లోకములో ఉన్న వాటిని మనం ఎంజాయ్ చేయటానికి కాదు. ఈ లోకములో దేవుడు మనల్ని ఎందుకు పెట్టాడు అంటే, నేను ముందుగానే జ్ఞాపకం చేశాను, మనము ప్రభువుని చూపించే వారిగా ఉండాలని. మనము ప్రభువుని చూపించేవారిగా, దేవుడు అందువల్లే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడండి. దేవుడు అందుకొరకే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏమండి, అందువల్లే ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామో అని వీటన్నిటిని గురించి ఎవరు చింతిస్తారట? అక్కడ ఉంది, ఆ వాక్యం చదవండి. 31వ వచనము చివరి మాట, అన్యజనులు. దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. అంటే దేవుడు తినొద్దని చెప్పటం లేదు, దేవుడు బట్టలు కట్టుకోవద్దని చెప్పలేదు, దేవుడు నీళ్లు త్రాగొద్దని చెప్పలేదు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకో. కొంతమంది ఆడవాళ్ళు ఉదయం లేచిన వెంటనే ఏం ఆలోచిస్తారో తెలుసా అండి? ఈరోజు ఫంక్షన్ ఉంది, ఏం చీర కట్టుకోవాలి, ఏం చీర దీనికి మ్యాచింగ్ ఏంటి? చీరకి బ్లౌజ్ మ్యాచింగ్, చీరకి ఏమండి లోపల లంగా మ్యాచింగ్, తర్వాత ఈ చెవులు మ్యాచింగ్, ముక్కు మ్యాచింగ్, మెడ మ్యాచింగ్, చెప్పులు మ్యాచింగ్. కొంతమంది కోపంగా చూస్తున్నారు మ్యాచింగ్. ఏమండి అండి, ఇదే నేను అనుకుంటూ ఉంటాను. అంటే మీ ఆలోచన ఏంటో నాకు తెలియదు, కానీ మ్యాచింగ్ లేకపోతే మనం వెళ్ళలేమా? అదేంటండి పాస్టర్ గారు అనొచ్చు వేరే. నేను వేసే బట్టలు మ్యాచింగ్ ఉండవు. మా పిల్ల ఎప్పుడు నన్ను తిడుతుంది. మా చిన్నపాపకి ఇది చాలా పర్టికులర్. డాడీ పైన షర్టు ప్యాంటు అసలు మ్యాచ్ అవ్వలేదు అంటది. నేనంటాను మ్యాచ్ అవ్వకపోతే ఏంటి ప్రాబ్లం అని అడుగుతాను. ముఖం అని పెట్టుకుంటుంది. ఏమండి, దేవుడు మనకి శరీరాన్ని కప్పుకోవటానికి వస్త్రం ఇచ్చాడు.
అవునా కాదు చెప్పండి? అంతేనా కాదా? వస్త్రం ఎందుకు ఇచ్చాడు? ఆలోచించడానిక, ధరించడానిక? ఈ దినాల్లో వస్త్రాల గురించి ఆలోచించి ఆలోచించి తమ జీవితాలను పాడు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఏమండి? చాలా మంది వస్త్రము గురించే. అందువల్లే ఏమి ధరించుదుమో అని మీరు చింతించద్దు. ధరించుదుమో అని చింతించేది ఎవరట? అన్ని జనులు. ఏమి తిందుమో. ఈ దినాల్లో చాలా మంది తినటానికే బతుకుతున్నారండి. మీరు ఒప్పుకుంటారా లేదో? మీకు అర్థమైందా? మనకి అనుగుణంగా బోల్డ్ హోటళ్ళు వచ్చినాయి. ఏమండి? ఇప్పుడు ఇంట్లో వండటం లేదు. ఇంట్లో మాట్లాడరే? మీకు ఇది చెప్తాను నేను. పాస్టర్ గారు మీరు ఇంట్లో వండమంటున్నారు, ఎక్కడ వండుతామండి, మాకు నీరసం వచ్చిందని అంటున్నారు. అసలు నీరసం ఎందుకు వచ్చింది? బయట ఉన్న తిండి తినటం వల్ల. అందువల్ల మీరు ఏమైపోతున్నారు? అందరూ ఇక్కడ ఉండాలి, ఎవ్వరూ అటు ఇటు తిరగద్దు కొంతసేపు. ఏమండి? అందువల్ల ఒక ఆయన ఏమన్నారంటే, ఈ మధ్యకాలంలో హోటల్స్ అన్ని బాగా డెవలప్ అవుతున్నాయట. ఎందుకో తెలుసా? క్రైస్తవుల వల్లనే. క్రైస్తవులు స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటారు, ఇంటికి వచ్చేస్తుంది. ఇంట్లో ప్రార్థన చేసుకొని ప్రభువా తయారు చేసిన హస్తాన్ని మీరు దీవించండి అంటే దేవుడు ఎవరిని దీవిస్తున్నాడు? మన ఇల్లు ఎండిపోతున్నాయి, హోటల్లో రోజు రోజుకి. ఈ దినాల్లో విశ్వాసులు ఎంత గొప్పలు అయిపోయారంటే పాస్టర్ గారిని భోజనానికి పిలుస్తున్నారు. చాలా చోట్ల నేను చూస్తున్నాను. నాకు స్విగ్గీలో 2 రొట్టె ముక్కలు తెచ్చి పడేస్తున్నారండి. తర్వాత అదేంటంటే వెజిటబుల్ కర్రీ, మిల్క్, పన్నీర్ అంటే నేను తిని నాకు ఇసుకొచ్చింది. ఇక నేను ఏమంటున్నానంటే పన్నీర్ వదిలేండి, ఆ రొట్టె ముక్క ఏదో నవలేస్తాను. పాస్టర్ గారికి కొద్దిగా తెల్లన్నం వండి, ఒక వంకాయ కూర, చిక్కుడుకాయ కూర వండి పడేస్తే పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు కదా, ప్రభువా తయారు చేసిన హస్తాల్ని చేస్తారా లేదా చెప్పండి? ఇది వరకు మా అమ్మ, మా నాన్నగారు ఏం చేసేవారంటే ఎక్కడికైనా వెళ్ళి పరిచర్యకి వచ్చినప్పుడు ఆయన ఒక్కడే వచ్చేవాడు కాదు, ఒక 2-3 పాస్యాలను తీసుకొచ్చేవాడు. అది ఎప్పుడు వచ్చేవారు? 10-11 ఆ టైంలో. ఆయన వస్తూ వస్తూ మార్కెట్లో చివరిగా మిగిలిపోయిన చేపలు తెచ్చేవాడు. తెచ్చేసి మా అమ్మగారి ముందు పెడితే ఆవిడ పాపం ఆ రాత్రప్పుడు దీప బుడ్డు దగ్గర చేపలు చేసి వండి, మేము కూడా మా నాన్నగారు వస్తారని వెయిట్ చేసేవాళ్ళం. తినేసరికి ఎప్పుడయ్యేదంటే రాత్రి 1 గంట అయ్యేది. మేము 5గురు, వచ్చిన వాళ్ళేమో 3-4, మా నాన్నగారు మా అమ్మగారు, ఇంట్లో 10-12 మంది. ఆవిడ వండి పెడితే తిని 12-1 గంటకి పాపం పడుకొని మళ్ళా ఎప్పుడు లేపేసేవారు మమ్మల్ని? ఉదయం 5కే. లేవకపోతే మా మీద నీళ్లు పోసేసేవాడు. అప్పుడు ఆ గొడవ ఎందుకని చెప్పి నేను లేచి మోకాలు వేసి పడుకుని పోయేవాడిని. మీకు చిన్న ట్రిక్ చెప్తున్నా. మా అమ్మ ప్రార్థన చేస్తే చాలా దీర్ఘమైన ప్రార్థన చేసేది. ఆ ప్రార్థనకి మేము కునుకు తీసేసేవాళ్ళం అండి. నిజంగా అప్పుడున్న భక్తి ఇప్పుడు మన ఇంట్లో చాలా మంది దగ్గర కనిపిస్తాం లేదు. అందువలన
ఇంట్లో కనీసం తిండి వండటం లేదండి. అందువల్లనే నేను చెప్తాను, చాలా మంది భర్తలకు భార్యల మీద ప్రేమ ఎందుకు తగ్గిపోతుంది అంటే, చాలా మంది భర్తలు ఇంకొకరు వెనకాతలు వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటంటే, వాళ్ళు స్విగ్గీలు తిని తిని ఎవరుండేరా అని వాళ్ళని ఎత్తుక్కుంటూ వెళ్ళిపోతున్నారు. నువ్వు రుచి కలిగింది ఇంట్లో వండి పెడితే నీ భర్త చెప్పరే, మీ కోపమని నాకు తెలుసు. దేవుని బిడ్డలారా, ఇది అన్యులు ఆలోచిస్తూ ఉంటారు, ఏం వెరైటీ తినాలి అన్నది, ఏం తినాలి, ఏం కట్టుకోవాలి, ఏం తాగాలి అన్నది. కానీ మనం ఏం ఆలోచిస్తాము అంటే, ఇప్పుడును నేను ప్రభువుని ఎలా సంతోష పెట్టాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ప్రభువుని ఎలా సంతోష పెట్టాలి, నేను ప్రభువుని ఎలా ఘనపరచాలి, నేను ప్రభువుని ఎలా మహిమపరచాలి, అది దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటా ఉన్నాడు. అందువల్ల నువ్వు వెతకాల్సింది ఆయన రాజ్యము, నీతిని నువ్వు వెతకాలన్నమాట. శిష్యులు దేవుని రాజ్యమును గూర్చి విన్నప్పటికీ, మీరు 7 రోజుల క్లాసులేంది ఇది. శిష్యులు ఎన్ని రోజులు? 40 రోజుల క్లాసులు అన్నమాట. ఈ 7 రోజుల క్లాసు విన్న తర్వాత మరలా మనం సాధారణంగా మామూలు అయిపోతాం. ఏమండి, మామూలు అయిపోతాం. కానీ మామూలు అయిపోవటానికి కాదు ఈ ప్రార్థనలు. మనము దేవునిలో బలపరచబడాలి, దేవునిలో బలపరచబడాలి. అందువల్లనే ప్రభువారు చెప్తా ఉన్నారు, మీరు ఏమండి పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. మీరు ఏం పొందుకోవాలి? మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. పరిశుద్ధాత్మ యొక్క నింపుదల ఈ దినాల్లో సంఘానికి అవసరమై ఉంది. చాలా మంది ఏమనుకుంటారంటే, నేను బాప్తిసం పొందినప్పుడే పరిశుద్ధాత్మను పొందుకున్నానండి. అవును, పరిశుద్ధాత్మ లేకపోతే మనకు ఒప్పుకోలేదు, పరిశుద్ధాత్మ లేకపోతే మారు మనస్సు లేదు, పరిశుద్ధాత్మ లేకపోతే క్రీస్తును ప్రభువుగా మనం ఒప్పుకోం. కానీ దానితో పాటు పరిశుద్ధాత్మ యొక్క నింపుదల మనకు ప్రతిరోజు కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. పరిశుద్ధాత్మ యొక్క నింపుదల మనకి ప్రతిరోజు కావాలన్నమాట. అప్పుడే మనము దేవునిని గూర్చిన కార్యములను మనము ఆలోచిస్తామన్నమాట. పరిశుద్ధాత్మ ఎందుకు అంటే, యేసు ప్రభువారు చెప్పారు, యోహాను సువార్త 16వ అధ్యాయములో చదవండి మాట, 13వ వచనం అనుకుంటా అండి. 16వ అధ్యాయము సత్య స్వరూపి అయిన ఆత్మ. చెప్పండి, అందరూ చెప్పండి. సత్య స్వరూపి అయిన. నాకు ఈ యవనస్తులను చూసి చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ దినాల్లో చాలా చోట్ల కోటాలకు వెళ్తే కొట్టేసి వెళ్ళిపోతున్నారు కానండి, కనపడటం లేదు. కానీ వీళ్ళు ముగ్గురు ఇక్కడ కూర్చున్నారు, అదొక గ్రేట్. రెండోది ఏంటంటే, వాళ్ళ చేతుల్లో బైబిల్ ఉన్నాయి. చదివినా చదవకపోయినా వాళ్ళ చేతుల్లో, అది నాకు చాలా ఇష్టంగా ఉంది. మొదటిది కూర్చోవటం, రెండోది వాళ్ళ చేతుల్లో బైబిల్. నిజంగా చేతిలో బైబిల్ ఉంటే అండి దేవుడు మనల్ని దీవిస్తాడు. మీకు తెలుసా? తెలుసండి? తెలిస్తే తెలుసానండి, లేకపోతే తెలియదానండి. నా మీద అడిగారా మీరు? బైబిల్ పట్టుకోండి,
బైబిల్ అందరూ పట్టుకోండి. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తా ఉంటాను, ఈ బైబిలే నా పరిస్థితిని మార్చింది. మీరు అందరూ సంతోషంగా లేరు, చెప్పండి మరి. ఈ బైబిలే, ఈ బైబిల్ని మనం మోస్తేనండి ఇది మనల్ని మోస్తుంది. ఎప్పుడంటే మన వృద్ధాప్యములో. ఇలాంటి దైవ సేవకులను చూసినప్పుడు నేను దేవుని స్తుతిస్తా ఉంటాను. అంతవరకు మనం బతుకుతామో లేదో తెలియదు, కానీ నిజంగా ఇంతకాలము దైవ సేవకులు ఇలా నడవటానికి గల కారణం ఏమిటంటే వాళ్ళ బైబిల్ వాళ్ళు పట్టుకొని నడిచేవాళ్ళు. ఇప్పుడు బైబిల్ పట్టుకోవడానికి ఒక అసిస్టెంట్ కావాలి. ఏమండి, యవనస్తులేమో ఊపుకుంటూ వచ్చేస్తారు చర్చికి, వెనకాతల వాళ్ళ అమ్మో వాళ్ళ నాన్నగారు బైబిల్ తెచ్చి రే బైబిల్ పట్టుకురా అని చెప్పి వాళ్ళకి ఇస్తున్నారు అన్నమాట. యవనస్తులు బైబిల్ పట్టుకొని నడవాలి. స్తోత్రం చెప్పరే. యవనస్తుల చేతిలో ఏముండాలి? బైబిల్. సెల్ ఫోన్ మంచిదే అప్పుడప్పుడు అర్జెంటుగా వాక్యం చదవటానికి, కానీ దానికి ముందు బైబిల్. ఎందుకంటే ఇది నువ్వు ఎత్తి పట్టుకున్నప్పుడు దేవుణ్ణి నువ్వు చూపిస్తున్నావు, నువ్వు దేవుని బిడ్డవు అని సమాజం చూస్తుంది అనమాట. వీళ్ళ చేతిలో ఏముంది? బైబిల్ ఉంది, వీళ్ళు దేవుని బిడ్డలు అన్న ఒక సాక్ష్యం. అందువలన ప్రతి ఒక్కరూ ఎక్కడికి వెళ్ళినా చేతిలో ఏముండాలి అంటే బైబిల్ ఉండాలి. ఈ బైబిల్ మన జీవితాన్ని మారుస్తుంది అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధాత్మ ఏమండి మనకు నింపుదల అనుభవం ఉండాలి, నింపుదల అనుభవం ఉండాలి. ఇక్కడ మనం చదువుతున్నాం, సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును మనలను సర్వసత్యములోనికి నడిపించును. తనంతట తాను ఏమియు బోధించక మనము ఏదైతే విన్నామో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మనకు తెలియచేయును. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ మన బోధకుడు. నేను ఇక్కడ నిలవబడ్డాను, దేవుని ఆత్మ ఏదైతే ప్రేరేపిస్తుందో అది నేను మీతో చెప్తా ఉన్నాను. అది నాకు మీకు కూడా. నేను మీకు మాత్రమే అనుకోవటం లేదు, పరిశుద్ధాత్మ నాకు బోధిస్తుంది, అది నేను మీకు కూడా జ్ఞాపకం చేస్తా ఉన్నాను. పరిశుద్ధాత్ముడే మన బోధకుడు. చెప్పండి, అందరూ చెప్పండి. మనుష్యులు కాదు, మనుష్యుల యొక్క బోధన వేరు, దేవుని యొక్క బోధ వేరు అన్నమాట. దేవుని యొక్క బోధ వేరు. ఆమేన్. ఈ మధ్యకాలంలో ఒక యవన సహోదరుడు తెలియక ఏమన్నాడు అంటే, నేను ప్రసంగం చేసినప్పుడు షూ వేసుకుంటే తప్పేటి అన్నాడు. ఏమండి, నువ్వు ప్రసంగం చేసినప్పుడు షూ వేసుకున్నా, సిగరెట్ పట్టుకున్నా, ఏం పట్టుకున్నా అది నీ ఇష్టం. ఏమండి, అంతేగాని నీ వలన షూ సిగరెట్ పవిత్రం అవుతుందని మాత్రం అనొద్దు. అది బైబిల్లో లేదు అలాగా. ఏమండి, అలాగైతే మోషేతో దేవుడు ఏమండి నువ్వు నిలుచున్న స్థలము ఎందుకు అంటే ఇక్కడ ఎవరున్నారు? మనము జాగ్రత్తగా కూర్చోడానికి, మనము భయముతో కూర్చోడానికి, మనం చెప్పులు విడిచి లోపలికి రావటానికి గల ముఖ్య కారణం ఏమిటంటే ఇక్కడ దేవుడున్నాడు. దేవుడున్నాడు. ఏమంటే చెప్పులు విడగొట్టము అంటే అర్థం ఏమిటంటే గివింగ్ రెస్పెక్ట్, గౌరవాన్ని ఇవ్వటం అన్నమాట. ఈ మధ్యకాలంలో క్రైస్తవులు అది విడిచిపెట్టేస్తారు. హైందవ దేవాలయాల ముందు నేను చదువుతున్నాను, మీరు చెప్పులు విడిచి
లోపలికి రండి అని వాళ్ళ దేవాలయాల ముందు ఉంటున్నాయి. కానీ మనోళ్ళు మాత్రం సూటు బూటు వేసుకొని మందిరాల్లోనికి వెళ్ళిపోయి స్టేజ్ ఎక్కేసి, అది వాళ్ళ ఇష్టం. కానీ బైబిల్లో ఉందని మాత్రం చెప్తే బాధ వస్తుంది. ఎందుకు అంటే వాళ్ళ యొక్క ఆలోచనలు వాళ్ళు చెప్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పుకొనియండి, ఏమండి, వాళ్ళ ఇష్టం. నీ ఒంటి మీద పాత నిబంధనలో ఉంది పచ్చబొట్టులు గుడిపించు. ఎందుకు? కొత్త నిబంధనలో నీ శరీరం ఎవరిది? దేవుడు ఏమంటున్నాడు? నువ్వు విలువ పెట్టి నువ్వు కొనబడ్డావు, నీ సొత్తు కాదు నువ్వు. ఏమండి, మనం అందరము దేవుని సొత్తు అండి. మనల్ని కొనుక్కున్నాడు దేవుడు. నీవు నీ శరీరముతో చేయవలసింది నీ ఇష్టం వచ్చిన పనులు కాదు. నీ శరీరముతో నువ్వు చేయవలసింది నీకు ఇష్టమైన పనులు కాదు. చదవండి ఆ మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు అనుకుంటండి. యు ఆర్ బీయింగ్ గివెన్, నీకు ఇవ్వబడింది నీ దేహం. దేవునికి స్తోత్రం. ఈ దేహం మనకి దేవుడు మనకిచ్చిన కృప వలన మనం పొందుకున్నాం. అందువలన నువ్వు ఎప్పుడూ కూడా ఈ దేహానికి నువ్వు ఏదైనా చేస్తున్నావు అంటే నువ్వు దేవునికి లెక్కప్ప చెప్పాలి. మర్చిపోవద్దు. అవునా కాదా? మీరు ఎవరు మాట్లాడటం లేదు. ఈ మైక్ ఎవరిది? చెప్పరే. ఈ మైక్ ఎవరిది? మీరు పాస్టర్ గారు దాన్ని అనరని నాకు తెలుసు. ఓకే, దీన్ని నాకు మాట్లాడటానికి ఇచ్చారు. దీన్ని ఎందుకు ఇచ్చారు? అంతేగాని దీన్ని నేను ఇక్కడ చిన్న కన్నం పెట్టి, ఏమండి, దీనికి ఒక చిన్న డెకరేషన్ చేసి అలాంటి పనులన్నీ చేస్తే పాస్టర్ గారు అంటారు, పాస్టర్ గారు ఇది జాగ్రత్తగా మాట్లాడి నాకు ఇచ్చేయండి, ఇది మా చర్చోళ్ళు ఒప్పుకోరు అని చెప్పి. ఈ వస్తువు సంబంధించిన వానికి దీని మీద పూర్తి అధికారం ఉన్నది. అవునా కాదండి? ఇంకా మీ ముఖాల్లో చిరునవ్వు కనబడటం లేదు. నేను ఆమెననేసరికైనా మీ ముఖంలో చిరునవ్వు ఉండాలి అండి. ఓకే, అలాగే ఈ శరీరం ఎవరిచ్చారు మనకి? అసలు ఈ శరీరాన్ని మనము ఏదైనా వనములో అమ్మేస్తాం. ఈ శరీరాన్ని ఏదైనా వనములో మనము అమ్మేస్తాం అన్నమాట అండి. అపవాది లాక్కుపోయాడు. ఈ శరీరం మీద హక్కు అపవాదికి వచ్చింది. కానీ ఇంచుమించుగా 4000 సంవత్సరాల తర్వాత, ఈ 4000 సంవత్సరాల్లో ప్రయత్నించి ప్రవక్తలను పంపించారు. అవండి, రాజుల్ని, బోధకుల్ని పంపించి చివరికి దేవుడే ఈ భూమి మీదకి దిగొచ్చాడు. దేవుడే ఈ భూమి మీదకి దిగొచ్చాడు. చాలా మంది ఏమనుకుంటారు, యేసు ప్రభువారు నిన్న మొన్న వచ్చిన ఆయనండి, దానికి ముందే చాలా మంది ఉన్నారు. అవును, చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు ఈ భూమి మీద ఉన్నారు. కానీ పండితులు ఉన్నారు, కానీ మత నాయకులు ఉన్నారు, కానీ పుట్టారు, చనిపోయారు. కానీ నా దేవుడు, సాక్షాత్తు దేవుడు, ఆయన మానవునిగా ఈ భూమి మీదకి మరలా మనల్ని కొనుక్కోటానికి వచ్చాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగునుగా. క్రైస్తవ్యము అంటే చాలా మంది ఏమంటారంటే యేసు ప్రభుని ఇప్పుడు కూడా మత నాయకుడు అని సంబోధిస్తా ఉన్నారు, మత ప్రబోధకుడు అంటా ఉన్నారు.
కాదండి, ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే సర్వ మానవాళిని అపవాది యొక్క బంధకాల్లో నుంచి ఆయన కొనటానికి వచ్చాడన్నమాట. కొనటానికి వచ్చి ఆయన మనల్ని కూడా ఆయన రాజ్యములోనికి తీసుకొని వెళ్ళటానికి. దేవునికి స్తోత్రం. ఆయన రాజ్యములోనికి మనం వెళ్ళాలి. చెప్పాలి అందరూ, ఆయన రాజ్యం అన్నమాట. ఆయన రాజ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందువల్లనే హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయములో అబ్రాహాము యొక్క దర్శనం మనం చూస్తా ఉన్నామండి. అబ్రాహాము ఏమండి, తను ఒక ప్రత్యక్షతను కలిగి ఈ విధంగా చెప్తా ఉన్నాడు. మీలో చాలా మందికి తెలుసా వాక్యము, నేను మరొకసారి చదివిస్తూ ఉన్నాను. ఏమండి, 10వ వచనం అన్నమాట అండి. 10th verse 10వ వచనం. ఏలయనగా దేనికి దేవుడు శిల్పి, రెండవది నిర్మాణకుడు. మీ అందరికీ తెలుసు శిల్పి అంటే అర్థం ఏంటంటే, శిల్పి అంటే అర్థం ఏంటండి? అవండి, రూపమునిచ్చిన వాడు. అవండి, రూపమునిచ్చిన వాడని ఒక రకంగా చెప్తే, మన సాధారణ అప్డేటెడ్ భాషలో చెప్పాలంటే ఇంజనీర్ అన్నమాట. ఒక ప్లాన్ గీసిన వాడు, ఒక ప్లాన్. ఆయనే శిల్పి, ఆయనే నిర్మాణకుడు, ఆయనే అన్నమాట అండి. బిల్డర్. పరలోక పట్టణానికి ఇంజనీర్ ఎవరు? దేవుడే. పరలోక పట్టణానికి బిల్డర్ ఎవరు? దేవుడే అన్నమాట అండి. అందువల్లే ఆయన గురించి రాయబడింది, అక్కడ మనం చదువుతున్నాము, పునాదులు వేసాడటండి. ఆ పట్టణానికి ఈ భూమి మీద పునాదులు లేవు. మనం కట్టే బిల్డింగ్కి పునాదులు లేవండి. ఇది గట్టిగా భూకంపం వచ్చింది అనుకోండి, ఇది ఏమైపోద్ది? కూలిపోద్ది అన్నమాట అండి, కూలిపోద్ది. ఈ మధ్యకాలంలో భూకంపాలు, మొన్న 2 రోజుల క్రితం ఫిలిప్పైన్స్ లో భూకంపం వచ్చి చాలా మంది చచ్చిపోయారు. మొన్న ఏమండి 2-3 కంట్రీస్ లో, జపాన్ లో భూకంపం వచ్చి చాలా మంది చనిపోయారు. కానీ దేవుడు ఒక పట్టణాన్ని కడుతూ ఉన్నాడు. పరలోక పట్టణము, పరలోక పట్టణము. చెప్పండి, అందరూ చెప్పండి. ఆ పరలోక పట్టణమును గూర్చిన డిజైన్ అంతా కూడా దేవునిదే అన్నమాట అండి. ఆయనదే ఆ డిజైన్, ఆయనే బిల్డర్ అన్నమాట అండి. ఆ పట్టణమును అబ్రహాము ఏం చేస్తున్నాడట? చూస్తూ చూస్తూ ఆయన ముందుకెళ్ళిపోయాడు అన్నమాట అండి. అలాగా ఇంచుమించుగా ఆయన ఈ భూమి మీద ఒక విశ్వాసిగా దేవుని చేత పిలువబడిన తర్వాత ఎంతకాలం బ్రతికాడు? 100 సంవత్సరాలు బ్రతికాడు. అతనికి ఎంత వయసు ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు? 75 సంవత్సరాలు ఉన్నప్పుడు. ఎంతకాలం బ్రతికాడు? 175 సంవత్సరాలు బ్రతికాడు ఇంచుమించుగా. ఈ 100 సంవత్సరాలు విశ్వాస జీవితంలో అంతకు ముందు లోకస్తునిగా బ్రతికాడు. కానీ దేవుడు పిలిచిన తర్వాత అతడు ఒక విశ్వాసిగా బ్రతికాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కానీ అతని యొక్క విశ్వాస జీవితంలో మరలా 2 భాగాలు మనం చూస్తా ఉన్నాం. విశ్వాసిగా పిలువబడ్డాడు, కానీ ఆదికాండం 12వ అధ్యాయములో అతడు మరలా 15వ అధ్యాయములో తొట్టిల్లిపోయాడు. 15వ అధ్యాయములో తొట్టిల్లిపోయాడు అన్నమాట. విశ్వాసి జీవితంలో
ఒక్కొక్కసారి మనం తొట్టిల్లిపోతూ ఉంటాం అన్నమాట. ఎందుకు తొట్టిల్లిపోతాం అంటే 14వ అధ్యాయములో అబ్రామును మనం ఎలా చూస్తున్నాము అంటే హీ వాస్ ఏ పవర్ఫుల్ మ్యాన్ అన్నమాట. శక్తివంతమైన వానిగా మనం చూస్తున్నాం. 14వ అధ్యాయములో తన యొక్క కజిన్, తన యొక్క సమీప జ్ఞాతి అయిన లోతును విడిపించి యుద్ధం చేసి తిరిగి వచ్చినప్పుడు అతన్ని మెల్కీసెదెకు ఎదుర్కొని అతన్ని దీవించాడు. మెల్కీసెదెకు అతనికి రొట్టె ద్రాక్షారసం ఇచ్చాడు. తర్వాత అతడు 10వ భాగం ఇచ్చాడు. ఏమండి, 10వ వంతు ఇచ్చాడన్నమాట. 10వ వంతు ఇచ్చాడు. ఇవన్నీ కూడా ఒక రకంగా చూస్తే అతడు ఫిజికల్ గా బలవంతుడుగా తీర్చబడ్డాడు. అతడు ఏమనుకున్నాడు అంటే ఇక నేను ఆత్మీయముగా కూడా బలవంతుడైపోయాను అని అనుకున్నాడు. మెల్కీసెదెకే వచ్చి నన్ను దీవించాడు, మెల్కీసెదెకే నాకు ప్రభువులను ఇచ్చాడు, నేను 10వ వంతు ఇచ్చాను అని ఒక రకమైన గర్వం అబ్రాము జీవితంలో ప్రవేశించింది. అబ్రాము జీవితంలో మన జీవితాల్లో కూడా నేను 10వ భాగం ఇస్తున్నాను, నేను ప్రత్యేక కానుకలు ఇస్తున్నాను, నేను అవి చేస్తున్నాను, ఇవి చేస్తున్నాను, నేను కష్టపడుతున్నాను, నా వల్లనే ఈ సంఘం అంతా నిలబడుతుంది, నేను లేకపోతే ఏమి జరగదు అన్న యొక్క ఆలోచన చాలాసార్లు మనలో రావచ్చు. కానీ ఆ ఆలోచన ఎక్కడికి మనం తీసుకెళ్తుందంటే దేవుని మీద ఎదురు తిరిగే స్వభావంలోనికి వచ్చేస్తుంది. 15వ అధ్యాయంలో దేవుడు అబ్రాముకు ప్రత్యక్షమై దేవుడు అద్భుతంగా ఒక మాట అంటున్నాడు. 15వ అధ్యాయం 1వ వచనము ఒక్కరు చదివితే నాకు అర్థం అవుద్ది. నెక్స్ట్ 15వ అధ్యాయం 1వ వచనం. మరలా ఇవి జరిగిన తర్వాతనే మొదలెడుతున్నారు. జరిగిపోయినాయి. ఏం జరిగిపోయి అంతా చెప్పాను కదా. 14వ అధ్యాయంలో జరిగినవన్నీ కూడా మళ్ళా ఇవి జరిగిన తర్వాత the word of the Lord came to Abraham in the vision. దర్శనములో దేవుడు అబ్రాము దగ్గరికి వచ్చి అబ్రామా భయపడకుము. ఈ మాట విన్న తర్వాత అబ్రాముకి ఒక రకంగా ఇరిటేషన్ వచ్చిందండి. విశ్వాసులకి చాలా మందికి పాస్టర్ గారు వాక్యం విన్నప్పుడు ఇరిటేషన్ వచ్చినట్లుగా, నేను భయపడటం ఏంటి దేవుడా, అసలు నేను ఎవరు అనుకుంటున్నా చెప్పు, ఎవరు నేను? అబ్రామునా? అయ్యో, లోతును విడిపించిన శక్తిమంతుణ్ణి, నన్ను మెల్కీసెదెకు వచ్చి దీవించారు, నేను 10వ భాగము ఇచ్చాను, నేను ప్రభువు వల్ల తీసుకున్నాను. అవన్నీ చదివించడం లేదు, టైం లేదు కాబట్టి. మీకు తెలుసు, 14వ అధ్యాయం చదవండి. 10వ భాగం అనేది ఇప్పుడు వచ్చింది కాదు, అబ్రామే ఇచ్చాడు. చదవండి ఒకసారి, అది మళ్ళా మీకు డౌట్ వస్తుందేమో. 14వ అధ్యాయంలో అబ్రాము 10వ భాగం ఇచ్చింది, చదవండిరా. అనెను. అప్పుడు అతడు అన్నిటిలో, చెప్పాలి, అందరూ చెప్పాలి, కొన్నిటిలో 10వ వంతు. 10వ వంతు నేనేమంటానంటే దేవునికి కాదు, పాస్టర్ గారికి కాదు,
మన కొరకు మనం ఇస్తున్నాం. మీరు ఎవ్వరూ ఆమెన్ అంటం లేదు. ఆమెన్ అంటే మీరు అందరూ ఏకీభవించినట్లు అర్థం. లేకపోతే అని కూర్చుంటే నేను అనుకుంటున్నాను మీరు ఏకీభవించటం లేదేమో అని. ఇప్పుడు చెప్పండి, ఏకీభవించే వాళ్ళు ఎందుకు ఆమెన్ అన్నారు? 10వ వంతు నా కొరకు. చెప్పండి, ఎరా కోపంగా చూస్తున్నావు? చెప్పండి, ఎవరి కొరకు? నేను పరిచర్యకు వచ్చే కొత్తలో నాకు అంతంతే అన్నమాట. ప్రారంభంలో ఒక 500 రూపాయలు ఒకరిచ్చేవారు నాకు. 500 రూపాయలు. పెళ్ళయింది. ఈ 500తో ఎలాగా అని అనుకున్నాను. చాలాసార్లు నేను మనసులో అనుకున్నాను. అందువల్లనే నేను సేవకు రాను అనుకున్నాను. ఉద్యోగం చేసుకుంటున్నాను, నన్ను దేవుడు సేవకు పిలిచాడు. ఈ 500 ఎలాగబ్బా అనుకునేసరికి మా పెదపాప పుట్టింది. పెదపాప పుట్టేసరికి ఇదే కంప్లైంట్. కానీ అద్భుతం ఏంటంటే దేవుడు నెమ్మదిగా ద్వారాలు తెరిచాడు. ఎందుకు ద్వారాలు తెరిచాడంటే, ఒకరోజు దైవ సేవకులు చెప్తా ఉన్నారు, నువ్వు దీవించబడాలి అంటే నువ్వు దేవునికి ఇవ్వాలి అని చెప్పారు. ఏం చెప్పారు? దేవునికి. అప్పుడు నువ్వు దేవుని దగ్గర నుంచి పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. తర్వాత నుంచి నేను నేర్చుకున్నాను ఇవ్వటం. ఏమండి, ఇచ్చే కొలది దేవుడు నా స్థితిని మార్చాడు. మీరు కుళ్ళిపోతాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు నా స్థితిని మార్చాడంటే ఎలా చెప్తారా? ఎంతగా మార్చాడంటే, సైకిల్ మీద తిరిగే నన్ను 92లో ఇప్పుడు దేవుడు మంచి వాహనం ఇచ్చాడు. చూసారా? మీరు ఎలాగున్నారంటే మీకెత్తే మాకేటండి అన్నట్టు. ఏమండి, దానికి క్లెయిమ్ చేయటానికి ఎవ్వరూ లేరు. నేను ఇచ్చాను ఐజాక్ పాస్టర్ గారికి అని చెప్పడానికి ఎవరు లేరు. ఎందుకో తెలుసా? దేవుడు అలా ఒప్పుకోడు కూడా. మన వాళ్ళు ఎలాగంటే నేను పాస్టర్ గారికి ఇచ్చాను, నేను పాస్టర్ గారు, నేను ఇవ్వకపోతే పాస్టర్ గారు ఆయనకేమీ లేదు అని కొంతమంది అంటా ఉంటారు. కానీ దేవుడు అది వినటానికి ఇష్టపడ్డు. ఆయన అందరికీ అన్ని ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం. అబ్రాహాము నేను ఇచ్చాను. దేవుడు వచ్చేమో భయపడొద్దు అంటున్నాడేట అని అనుకున్నాడు. తర్వాత మళ్ళా దేవుడు ఏమంటున్నాడు? నేనే నీ కేడమును నీ బహుమానమును అత్యధికముగా చేస్తాను అంటున్నాడు. తర్వాత అబ్రాహాము యొక్క రియాక్షన్ చదవండి. ప్రభువైన యెహోవా, ప్రభువా జాగ్రత్తగా, నువ్వు నాకేమిస్తేటయ్యా? ఏమంటున్నాడు? నువ్వు నాకేమిస్తేటి? నేను అడిగింది నువ్వు ఇవ్వటం లేదు. అది అబ్రాహాము యొక్క రియాక్షన్. చాలా మంది అడిగేది అదనమాట అండి. దేవుడేమో తన గురించి మాట్లాడుతూ ఉన్నాడు, తన రాజ్యము గురించి మాట్లాడుతూ ఉన్నాడు, తను తెలుసుకోవడం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మనమేమో భౌతికం. నాకు ఇస్సాకు కావాలి, నాకు బిడ్డ కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు లోకం కావాలి. దేవుడేమంటున్నాడంటే, నీకు లోకం కాదు ముఖ్యం. నీకు కావలసింది ఏమిటంటే దేవునిని గూర్చిన జ్ఞానం కావాలి. నీకు కావలసింది ఏమిటంటే పరలోకమును గూర్చిన ఆలోచన నీకు కావాలి. నీకు కావలసింది పర సంబంధమైనవి. దేవునికి స్తోత్రం కలిగినగా.
వాళ్ళిద్దరి మధ్యన 15వ అధ్యాయం నేను ఎప్పుడు ఏమంటానంటే ఏ ఫైటింగ్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్ అన్నమాట. ఏమండి, తండ్రికి కొడుక్కి మధ్యన ఒక పోరాటం, దేవునికి అబ్రాముకి మధ్యన ఉన్న ఒక పోరాటం. చివరికి అందువలన 16వ అధ్యాయంలో ఏం చేశాడంటే, పెళ్లి చేసేసుకున్నాడండి. ఏం చేశాడు? ఎవరి ప్రోత్సాహంతో? సారమ్మ ప్రోత్సాహం. ఎంత మంచి భార్య కదండి. చాలా మంది మగోళ్ళు ఏమనుకుంటారంటే సారమ్మ లాంటి భార్య దొరికితే అంత బాగున్నో అని. తన భర్తకు దగ్గరుండి పెళ్లి చేసి ఆమె అవిశ్వాసి అయిపోయాడు. 15వ అధ్యాయములోను 16వ అధ్యాయములోను. దానివల్ల ఏమైందో తెలుసండి, 13 సంవత్సరాలు దేవుడు అబ్రాముతో మాట్లాడటం మానేశాడు. ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాలు. 13 సంవత్సరాలు దేవుని యొక్క నడిపింపు లేకుండా పోయింది. కానీ అద్భుతం ఏమిటంటే, దేవుడే వెతుక్కుంటూ 17వ అధ్యాయములో వచ్చాడు. 86వ వయస్సు 16వ అధ్యాయము. 86 వయస్సు అన్నమాట అండి. 16వ అధ్యాయం చివరిలో చదవండి. 16వ అధ్యాయం చివరిలో అబ్రాం వయస్సు 86 సంవత్సరాలు. 17వ అధ్యాయం ప్రారంభములో అబ్రాముకి 99 సంవత్సరాలు. దేవుడు వెతుక్కుంటూ వచ్చాడు. ఎందుకు వచ్చాడో తెలుసండి, మరలా అబ్రామును సర్వసత్యములో నడిపించటానికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందువల్ల నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, ఒక విశ్వాసి యొక్క జీవితంలో 2 ఘట్టాలు ఉంటాయి. ఒకటి, లోకాన్ని చూసి బలహీనమైపోతున్న పరిస్థితి. కానీ ఇలాగ కూటాల ద్వారాగా దేవుడు మనల్ని దర్శించి మరలా మనల్ని ఆయన బలపరచడానికి ఇష్టపడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి దేవుడు ఇక్కడున్న సంఘముతో చెప్పేది ఏమిటంటే, నువ్వు లోకమును చూచి బలహీనపరచబడటానికి కాదు, నువ్వు దేవుని రాజ్యమును నీతిని వెతికినట్లయితే నీకు ఈ భూమి మీద కావలసినవన్నీ దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. పరలోకము కూడా దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆమేన్. అబ్రాముకి అన్ని దేవుడు ఇచ్చాడు. అబ్రాముకు దేవుడు అన్ని ఇచ్చాడు అన్నమాట. ఏం కావాలో అన్ని ఇచ్చాడు. ఏమండి, అబ్రాము 18వ అధ్యాయములో అబ్రాము దేవుని యొక్క స్నేహితుడుగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క స్నేహితుడిగా మార్చబడ్డాడు. 20వ అధ్యాయములో అబ్రాము ఒక రాజు కొరకు విజ్ఞాపన చేశాడు. 21వ అధ్యాయములో అబ్రాము ఇస్సాకును పొందుకున్నాడు. 22వ అధ్యాయములో అబ్రాము యొక్క విశ్వాసము అద్భుతంగా పెరిగిపోయిందన్నమాట అండి. 23వ అధ్యాయములో అబ్రామును ఏమంటూ ఉన్నారో తెలుసండి అన్యులు, నీవు మా ఎదుట మహారాజుగా ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఇంకా అంతకంటే అబ్రాముకి ఏం కావాలి చెప్పండి? ఒక విశ్వాసి దేవుని మీద ఆధారపడటం మొదలు పెడితే నిన్ను దేవుడు ఈ ప్రాంతములో అన్యుల మధ్యన హెచ్చరించబోతూ ఉన్నాడు. నమ్మేవారు గట్టిగా దేవుని స్తోత్రం చెప్తామండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు 2 అన్నమాట. ముందు మనము ఆయనను వెతకాలి. ఆయనను వెతకాలి. ఎందుకంటే ఈ శరీరము ఆయనది. ఈ శరీరము ఆయన ఇచ్చిన బహుమానం అండిది. నువ్వు ఆయన రాజ్యాన్ని వెతకాలి. సమయం అయింది, నేను ముగిస్తున్నాను. ఆయన రాజ్యమును నీతిని వెతికితే నీకు అన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. అన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఏంటో తెలుసా అండి?
ఇహ సంబంధమైన హెచ్చింపు, పర సంబంధమైన ఆశీర్వాదం. చెప్పండి, ఇహ సంబంధమైన హెచ్చింపు, పర సంబంధమైన. అబ్రాము యొక్క మనస్సు ఇక ఈ సంబంధమైన వాటి మీద లేదండి, లేదు. అందువలన అతడు ఎప్పుడైతే విశ్వాసిగా మార్చబడ్డాడో, అతడు దేనికి దేవుడు శిల్పి నిర్మాణకుడిగా ఉన్నాడు. ఆ పునాదులు కలిగిన పట్టణము కొరకు ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ జీవిస్తా ఉన్నాడు. కాబట్టి విశ్వాసులుగా ఇక్కడ ఉన్న వారందరికీ నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను, ఇక మన జీవితం లోకములో ఉన్న ఎంటర్టైన్మెంట్స్ కొరకు, లోకములో ఉన్న ఎంజాయ్మెంట్స్ కొరకు, లోకములో ఉన్న అమ్యూస్మెంట్స్ కొరకు, లోకములో ఉన్న ఆకర్షణ కొరకు, లోకములో ఉన్న ఆభరణాల కొరకు, లోకములో ఉన్న వాటి కొరకు కాదు. ఇక మనము శేష జీవితము నా యేసయ్య రాబోతూ ఉన్నాడు, నా యేసయ్య రాబోతూ ఉన్నాడు. నేను యేసయ్య కొరకు ఒక్క ఆత్మనైనా సంపాదించాను. ఇక్కడున్న వారందరికీ దేవుడు బాధ్యత ఇచ్చాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది నమ్ముతున్నారు? చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మరలా మిమ్మల్ని అంటారు, నన్ను పిలిచిన వాని యొక్క, నన్ను ఎవరు పిలిచాను? పాస్టర్ గారా, దేవుడు పిలిచాడు. పిలిచిన వాని యొక్క నేను చెప్పాలి, నా దేవుని గుణాలు కొని చెప్పండి. ఆయన ప్రేమామయుడు, ఆయన క్షమించేవాడు, ఆయన జాలి కలిగిన వాడు, ఆయన దయ కలిగిన వాడు, ఆయన కనికరమ కలిగిన వాడు, ఆయన నన్ను పోషించేవాడు, ఆయన నన్ను బలపరిచేవాడు, ఆయన నన్ను ధైర్యపరిచేవాడు, ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదు. ఈ దేవుని గుణగణాలు నువ్వు ఇతరులకి చెప్తున్నావమ్మా, అది దేవుని రాజ్యం గురించి చెప్పటం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభా, నీ రాజ్యమును నీతిని నేను వెతకటానుకున్న కృపను నాకు దాయిచేయండి. అందరూ కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం